ఇజ్రాయెల్ పాలస్తీనా అసలు ఏం జరుగుతుంది? ప్రపంచమంతా కూడా ఇదే హాట్ టాపిక్. యూట్యూబ్లోనే కాదు, సోషల్ మీడియాలోనే కాదు, టీవీలో అంతా కూడా ఇదే ఒక హాట్ టాపిక్. దీని గురించి మీరు ఇదివరకే వినుంటే సంతోషమే, వినలేదు అసలు ఈ విషయమే మాకు తెలియదు అనుకుంటే సారీ, ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకు మరీ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, ఈరోజు ప్రపంచ దేశాల్లోని ఎంతో గొప్ప గొప్ప నిపుణులంతా చెప్పే విషయం ఏంటంటే, అరే ఇది మంచిది కాదు, ఇది కేవలం పాలస్తీన్కో లేకపోతే ఇజ్రాయిల్కని కాదు, ప్రపంచానికి ఇది మంచిది కాదు, ఇది ఇలాగే కంటిన్యూ అయితే మూడో ప్రపంచ యుద్ధానికి ఇదే కారణం అవుతుందని చెప్పి బల్లగుద్ది చాలా గట్టిగా విశ్వసిస్తున్నారు. సో ఈ విషయాల్ని తెలుసుకోవడం చాలా చాలా అవసరం. సో మన ఈ వీడియోలో ఇదివరకే మీరు విషయాన్ని విన్నా లేకపోతే అసలు మాకు తెలియదు అనుకున్నా పర్వాలేదు, చాలా క్రిస్టల్ క్లియర్గా సింప్లిఫై చేసి మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా బెస్ట్ ట్రై చేస్తాను. సరే, మొదటిగా క్లియర్గా చెప్పుకోవాలంటే, ప్రపంచంలో ఏ మూల్లో ఏ గొడవ అయినా సరే, ఏ యుద్ధమైనా సరే, దానికి కారణం మూడు విషయాల్లో ఏదో ఒక విషయం అయి ఉంటుంది. సో మొదటి విషయం అమ్మాయి అయి ఉండాలి, లేకపోతే రెండవది డబ్బు అయి ఉండాలి, ఈ రెండు కాకపోతే ఆబ్వియస్లీ మూడో రీజన్ భూమి అయి ఉండాలి. ఇప్పుడు పాలస్తీన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఈ గొడవకి కారణం కూడా మూడో రీజనే భూమి. భూమి అంటే ఇట్లాంటి భూమి కాదండి, దానికి పెద్ద హిస్టరీ ఉంది, స్పిరిచువల్ హిస్టరీ ఉంది. అది ఒక గొప్ప ప్రపంచంలోనే చాలా ఆధ్యాత్మికమైన ప్లేసెస్లో ఈ ప్లేస్ అనేది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన, చాలా డిఫరెంట్ అయిన, స్పెషల్ అయిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్లేస్ని ఏమంటారంటే జెరూసలం అనే ప్లేస్లో, ఇజ్రాయిల్లోని ఇప్పుడు ప్రజెంట్ ఉండే ఇజ్రాయిల్లో జెరూసలం అనే సిటీలో ఉండే టెంపుల్ మౌంట్ అంటారు. అదే ఈ టెంపుల్ మౌంట్కి ఎందుకు అంత ప్రత్యేకత అని చెప్పి చూస్తే, మీరు ఏ ఒక ఆధ్యాత్మిక స్థలానికి వెళ్ళినా కూడా, స్థలాన్ని చూసినా కూడా అది ఏ ఒక మతానికో సంబంధించిందై ఉంటుంది. బట్ ఈ టెంపుల్ మౌంట్ అనే ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రం మూడు మతాలకి సంబంధించిన ఒకే ప్లేస్ అండి. సో ఈ ప్లేస్లో ముస్లిమ్స్ వర్షిప్ చేసే అల్ అక్సా మసీద్ ఉంది. ఈ మసీద్ చాలా చాలా విశేషం. వాళ్ళకి మూడు మసీదు ప్రపంచంలోనే చాలా చాలా ప్రాముఖ్యత కలిగింది. మొదటి మెక్కా అయితే మూడో అతి ప్రాముఖ్యమైన విషయం మాత్రం మసీద్ మాత్రం ఈ అల్ అక్సా అనే మసీదే. దీని గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, అసలు ఈరోజు ముస్లిమ్స్ నమాజ్ చేసేది, ప్రపంచంలో ఏ మూలలో అయినా ఇస్లాం మతస్థులు నమాజ్ చేసే డైరెక్షన్ మెక్కా మదీనా డైరెక్షన్కి సంబంధించిన, సౌదీ అరేబియాలో ఉండే జీవితంలో ఎటువంటి ముస్లిం అయినా ఒక్కసారైనా మెక్కాకి వెళ్ళాలని చెప్పి వాళ్ళ యొక్క కోరికగా ఉంటుంది. అటువంటి మెక్కా ఉండే డైరెక్షన్లోనే వాళ్ళు నమాజ్ చేస్తారనమాట. బట్ బిఫోర్ మెక్కాకి ముందుగా ఒకప్పుడు అల్ అక్సా, అదే ఈరోజు మనం చెప్తున్నాం కదా జెరూసలంలో ఉండే ఈ అల్ అక్సా మసీద్ డైరెక్షన్లోనే ఒకప్పుడు నమాజ్ చేసేవాళ్ళంట. మరి ఎందుకు అక్కడి నుంచి ఈ డైరెక్షన్ మారింది అనేదంతా సపరేట్ స్టోరీ. దాని గురించి ఇంకెప్పుడైనా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముస్లిమ్స్కి సంబంధించినంత వరకు ఇది చాలా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రం. సరే, ఇటువైపు వచ్చేస్తే జ్యూస్, అదే యూదులు అని చెప్తాము. ఇజ్రాయిల్లో వీళ్ళ యొక్క పాపులేషన్ హైయెస్ట్ అండి, 78% ఉన్నారు. సో ఇటువంటి యూదులకి కూడా ఈ టెంపుల్ మౌంట్ అనే ప్లేస్ చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే వాళ్ళ యొక్క మెసెంజర్ ఆఫ్ గాడ్, ఎలాగైతే క్రిస్టియన్స్కి మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్టో, ఇస్లాంకి మెసెంజర్ ఆఫ్ గాడ్ మొహమ్మద్ ప్రొఫెటో, అదేవిధంగా జ్యూస్కి మెసెంజర్ ఆఫ్ గాడ్ వచ్చి మోసెస్. సో వాళ్ళ యొక్క మెసెంజర్ ఆఫ్ గాడ్కి ఆ పర్టిక్యులర్ ప్లేస్కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన యొక్క ఆరిజిన్ ఇక్కడే ఉంది అని చెప్పి చాలా గట్టిగా విశ్వసించడంతో వాళ్ళకి కూడా ఇది చాలా పవిత్రమైన స్థలం. సో ఇకపోతే మూడో మతమైన క్రిస్టియానిటీ. సో క్రిస్టియన్స్ ఏం బిలీవ్ చేస్తారంటే, మా యొక్క మెసెంజర్ ఆఫ్ గాడ్ అయిన జీసస్ క్రైస్ట్ని సిలువలో బంధించింది ఇక్కడే, సో ఇక్కడే ఆయన్ని క్రూసిఫై చేశారు, సో ఇది మాకు చాలా పవిత్రమైన చోటు అని చెప్పి క్రిస్టియన్స్ కూడా విశ్వసించే స్థలం. సో ఇలా ఒక మతానికి సంబంధించింది ఆ ప్లేస్ కాంట్రవర్సీ అయితేనే ఏ రేంజ్లో ఉంటుందో మన ఇండియాలోనే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి ఇది మూడు మతాలకి, అది కూడా ప్రపంచంలోని మూడు అతి పెద్ద మతాలు, దీంట్లో రెండు ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ అతి పెద్దవైతే, జూవిష్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ రిలీజియన్స్. ఇంకా చెప్పుకోవాలంటే ఇస్లాం కంటే ముందు క్రిస్టియానిటీ అయితే, క్రిస్టియానిటీ కంటే ముందుగా ఉన్న మతమే జూవ్ మతం అనమాట. సో సరిగ్గా చెప్పాలంటే జీసస్ క్రైస్ట్ కూడా ఒకప్పుడు జూవిష్, ఆయన కూడా యూదుడే అనమాట. సో ఇలా ఇంత పాత మతాలైనా పెద్ద మతాలైనా వీటికి మధ్య ఉండే ఘర్షణే ఈ పర్టిక్యులర్ ప్లేస్. అందుకనే ఈ ప్లేస్కి అత్యంత ప్రాముఖ్యత వచ్చిందనమాట. ఈ విషయాలంతా కొంచెం పక్కన పెట్టండి, ఇంకొక విషయం డిస్కస్ చేద్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇజ్రాయెల్ అనే ఒక దేశం 1948కి ముందు లేదండి. మరి అప్పుడు ఆ స్థలంలో ఏముండేది?
సో దాన్ని ప్యాలెస్తీన్ అని చెప్పి పిలుచుకునేవాళ్ళు. సో మన దేశాన్ని ఒకప్పుడు అఖండ భారతదేశం అనేవాళ్ళు కదా. అదే బంగ్లాదేశ్ కానివ్వండి, పాకిస్తాన్, ఇప్పుడు పాకిస్తాన్ కానివ్వండి, ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ వరకు కూడా అఖండ భారతదేశం అనేవాళ్ళు. అదేవిధంగానే ఒక రకంగా చెప్పుకోవాలంటే అఖండ ప్యాలెస్తీన్గా ఉండేది 1948కి ముందు వరకు. సో తర్వాత ఎలా మారిందంటే జ్యూస్. సో వీళ్ళ గురించి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయాన్ని తెలుసుకోవాలండి. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నా కూడా ఈ మతాన్ని ఫాలో అయ్యే ఈ జ్యూస్ అని జుదాయిజంని ఫాలో అయ్యే యోధులు చాలా పిటి, చాలా సింపతికి గురవ్వాల్సిన వాళ్ళు అని చెప్తే అతిశయోక్తి కాదు. ఎందుకంటే స్టార్టింగ్లో జీవిష్ పీపుల్ ఎక్కడ ఉండేవాళ్ళు అంటే యోధులు నివసించిన దేశం ఈజిప్ట్. మరి ఈజిప్ట్ నుంచి వీళ్ళని వెళ్ళగొట్టారండి, తరిమేశారని చెప్పాలి. అలా వెళ్ళగొడితే అక్కడి నుంచి ఇంకొక దేశంకి వెళ్ళి, ఆ దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళి, చివరికి జర్మనీకి వచ్చి, జర్మనీలో నాజీస్ యొక్క ఆగడాలు తట్టుకోలేక అక్కడి నుంచి వేరే చోటకు వచ్చి, అలా ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధంలో కంప్లీట్గా జర్మనీ నుంచి కూడా వెకేట్ చేసేశారు. బట్ ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత సో వీళ్ళంతా జ్యూస్ అంతా కూడా కలిసికట్టుగా వచ్చి ఒక ప్లేస్కి స్థిరపడ్డారు. అదే జెరూసలం. సో ఇప్పటి ఇజ్రాయిల్లో ఉండే ప్లేస్ అనమాట. సో అలా వచ్చి సెటిల్ అయ్యి, అరే మన యొక్క మూలాలు ఇక్కడే ఉన్నాయి, సో మనం ఇక్కడే నివసించాలి, ఏది ఏమైనా పర్లేదు, తాడో పేడో తేల్చేసుకుందాం, ఇంకా ఎంతకాలం మనల్ని కొట్టి తరిమేస్తారో ఒక ప్లేస్ నుంచి ఎదురు నిలబడి పోరాడదాము. రాడ్డు తెలిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడికి పోయినా దెబ్బలే తిని రాడ్డు తెలిపోయారు, దెబ్బలు తిని. సో ఇంకా ఎదురు దెబ్బ కొట్టాల్సిన టైం ఇది, మనం ఇక్కడే ఉంటాం, ఎవడేమైనా చేస్తాడో చూద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోయి ఆ ప్లేస్లో తెచ్చి కూర్చున్నారనమాట. సో జ్యూస్ అలా వాళ్ళు కూర్చున్నప్పుడు, అలా వాళ్ళు సెటిల్ అయినప్పుడు ఈ ప్యాలెస్తీన్ అనే దేశంలో ఈ ప్రదేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఒట్టమన్ రాజులు. సో ఈ ఒట్టమన్ రాజులకి ఇష్టం లేకపోయినా కూడా సరే వీళ్ళకి ఎక్కడా చోటు లేదు, యాక్సెప్ట్ చేద్దాం, ప్రశాంతంగా ఉంటారు కదా అని చెప్పి ఏదో ఒక మూల సైలెంట్గా వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ చేసినా కూడా ఒట్టోమన్కి సంబంధించిన కొంతమంది రాజులు మాత్రం వాళ్ళతో ఒక ఒప్పందాన్ని, ఒక ఒడవడికతో సో వాళ్ళని సైలెంట్గా ఉండనిచ్చారనమాట. సో మనకి ఇక్కడే వచ్చింది అసలు సిసలైన ట్విస్ట్. 1920s తర్వాత వచ్చిన ట్విస్ట్ ఏంటంటే, ప్రపంచంలో ఒకడున్నాడండి, తెల్లోడు, బ్రిటిషోడు అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటారు. వీడు కాలు పెట్టనే దేశమే లేదు. వీడు కాలు పెట్టిన తర్వాత ఆ దేశంకి ఏదో ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో స్వాతంత్రం అని చెప్పి ఇచ్చుంటాడు కదా. అలా స్వాతంత్రం ఇచ్చి, నేను అడుగుపెట్టిన ప్లేసు ఈరోజు నేను ఇక్కడ నుంచి నా దేశానికి వెళ్ళిపోతున్నాను, నేను అడుగుపెట్టిన ప్లేసు ఏ రోజు బాగుండకూడదు, కొట్టుకొని చచ్చిపోవాల్సింది వాళ్ళని చెప్పే ఉద్దేశంతో వాడు ఎప్పుడైతే ఒక దేశానికి స్వతంత్రం ఇస్తాడో, ప్రశాంతంగా ఏ రోజు ఇచ్చింది లేదు. దానికి కోకొల్లల బెస్ట్ ఎగ్జాంపుల్ మన దేశమే. భారతదేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు కూడా వెళ్ళిపోతూ ఏం చేశాడు మీకు అందరికీ తెలుసు. దేశాన్ని, అఖండ భారతదేశాన్ని విడగొట్టేసి ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని చెప్పి మధ్యలో ఉండేది ఇండియా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అంటే ఎప్పుడుండే ఈస్ట్ పాకిస్తాన్ అసలు సరైన పాకిస్తాన్ అయితే, సో ఒకప్పుడు ఉన్న వెస్ట్ పాకిస్తానే ఇప్పుడు ఉండే బంగ్లాదేశ్. సో దీనికి భారతదేశమే పంచాయతీ చేసి వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే మధ్యలో మనం నలిగిపోతున్నాం, మాకేంట్రా గొడవ అని చెప్పి భారతదేశమే పంచాయతీ చేసి రెండు దేశాలను విడగొట్టి, బాంగ్లా ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఈ వెస్ట్ బెంగాల్లో, ఈ వెస్ట్ పాకిస్తాన్లో, సో దీన్ని బంగ్లాదేశ్గా పెట్టుకోండి అని చెప్పి మనమే పంచాయతీ చేసి, పెద్దంగా ఉండి పంచాయతీ చేసి దాన్ని విడగొట్టాం. ఇదంతా కథ వేరే. సో ఇక్కడ కూడా ఏం చేశాడంటే, ఈ ప్యాలెస్తీన్లో కూడా ఈ ఒట్టోమన్ కింగ్స్ ఉండేటప్పుడు, సో వాళ్ళ చేతిలో నుంచి బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళిన తర్వాత వాడు స్వాతంత్రం ఇస్తూ ఏం చేసేసాడంటే, అరే నేను మిమ్మల్ని చక్కగా విడగొడతాను, మీరంతా చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నారు, మిమ్మల్ని విడగొట్టి వెళ్ళిపోతాను నేను, మీకు ఈ ప్లేసెస్ని ఇచ్చేస్తానని చెప్పి ఈస్ట్ ప్యాలెస్తీన్, వెస్ట్ ప్యాలెస్తీన్ అని చెప్పి రెండు ప్యాలెస్తీన్ని డివైడ్ చేసి మధ్యలో ఉండే ఒక ప్లేస్ని, అరే జ్యూస్ మీరంతా ఇక్కడ ఇక్కడ హ్యాపీగా ఉండిపోండి, జెరూసలం అంతా కూడా ఈ ప్లేస్లోనే ఉంది, సో మీకు హోలీ ప్లేస్ అంటున్నారు కాబట్టి ఇక్కడే ఉండిపోండి అని చెప్పి దాన్ని ఇజ్రాయెల్గా క్రియేట్ చేసి ఇది జ్యూస్కి సంబంధించిన ప్లేస్గా విడగొట్టి పండగ చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. పండగ కూడా ఇట్లాంటి పండగ కాదు, దీపావళి పండగ చేసుకోండి అని చెప్పి బ్రిటిష్ వాడు విడగొట్టి వెళ్ళిపోయాడు అనమాట. మరి దీపావళి పండగ అంటే మన ఊళ్ళో చిచ్చుబుడ్లు పేల్చుకుంటూ కాకరతులు కాల్చుకుంటూ చేసుకుంటాం. మరి వీళ్ళు దీపావళి పండుగని చాలా సీరియస్గానే తీసుకున్నారు. 1948 నుంచి ఇప్పుడు నిన్న మొన్న వరకు వీళ్ళు దీపావళికి టపాసులు, కాకరతులు కాల్చరండి. వీళ్ళు వేల్చేదంతా పెద్ద పెద్ద బాంబులు, పెద్ద పెద్ద రాకెట్లు, మిజైల్లే. సో ఈ విధంగా గొడవ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అలా చిచ్చుబుట్టి పెట్టేసి వెలిగించేసి వెళ్ళిపోయాడు అనమాట మన బ్రిటిష్ వాడు. సో ఇప్పుడు చాలా మంది చెప్పే ఒక విషయం ఏంటంటే, అరే ఆ ల్యాండ్ యాక్చువల్గా ప్యాలెస్తీన్కి సంబంధించిందే కదా, సో ప్యాలెస్తీన్ ఇస్లాంకి సంబంధించిన ఒక ప్లేస్ కదా, సో వాళ్ళు ప్రశాంతంగా ఉంటే
ఉంటే వీళ్ళు ఎక్కడి నుంచో జ్యూస్ వచ్చి ఇది మా ప్లేస్ అని చెప్పి ఆక్రమించుకోవడం కరెక్టా అని చెప్పి సెట్ ఆఫ్ పీపుల్ చెప్తారు. సో దీనిపైన పెద్ద సానుభూతి కూడా ఉంది. ఎవరికి ప్యాలెస్తీన్ వాసులకి. సో అమాయకులైన ప్యాలెస్తీన్ దీంట్లో బలైపోతున్నారు. సో వాళ్ళకి స్వాతంత్రం లేదు, వాళ్ళ ల్యాండ్లోనే వాళ్ళకి స్వాతంత్రం లేకుండా ఉందని చెప్పి చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే, అరే ఇస్లాం కంటే ముందుగా చెప్పాలంటే క్రిస్టియానిటీ కంటే కూడా ముందుగా ఉండేది జూవిష్ కదా, సో యోధులు కదా. అలా మీరు అనుకొని చూస్తే ఈ ప్లేస్ వన్స్ అపాన్ అ టైం జూవిష్కి సంబంధించిన ప్లేసే కాబట్టి వాళ్ళ ప్లేస్కి వాళ్ళు తిరిగి వచ్చారు, ఐడెంటిఫై చేశారు ఇది మన ల్యాండ్ అని చెప్పి. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత ఈసారి గట్టి కూర్చున్నారు అని చెప్పే ఒక సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉన్నారు. సో మనం ఈ వీడియో ద్వారా ఒక స్టాండ్ని తీసుకోవాలని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఐ స్టాండ్ విత్ ప్యాలెస్తీన్ అనో చెప్పలేకపోతే ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అనో చెప్పాలని చెప్పి అనుకోవట్లేదు. నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ని కరెక్ట్గా అందజేయడం. సో వీడియోనంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో ఐ స్టాండ్ విత్ ప్యాలెస్తీన్, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్, సో అది మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. బట్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే నేను ఇస్తున్నాను. మన ఛానల్ పేరు కూడా ఆల్రౌండర్ ఇన్ఫో. సరే, ఇప్పుడు అసలు కథలోకి వచ్చేద్దాం. సో ఈ ప్యాలెస్తీన్ ఇజ్రాయెల్ ఉంది కదా, ఈ గొడవలు జరుగుతున్నాయి కదా, ఈ ల్యాండ్ మాదంటే మాదని చెప్పి గొడవలు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి కదా. అలా ఇస్లాంకి సంబంధించిన ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏం చేశారంటే, అరే మాట పోరాడితే ఇది సరిపోదు, అమాయకులైన ప్రజల్ని మోసం చేస్తున్నారు, ప్యాలెస్తీనియన్ ప్రజల్ని మోసం చేస్తున్నారు మీరు, సో ఆయుధ పోరాటమే కరెక్ట్ అని చెప్పి, ఆయుధ పోరాటం ఇదే కరెక్ట్ అని చెప్పి తీవ్రవాదంగా పోరాడాలని చెప్పి డిసైడ్ అయిన ఒక గ్రూపే హమాస్ అనే గ్రూప్. సో ఈ హమాస్ అనే గ్రూప్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేసే గ్రూప్గా కూడా అంటారు. ఎందుకంటే టెర్రరిజం అనేది ఏం లేదండి, టెర్రరిజంకి పోరాటానికి ఒకటే తేడా. పోరాటం చేసేవాళ్ళు ఏ రోజు కూడా అమాయక ప్రాణాలని బలి కోరుకోరు. బట్ టెర్రరిజంలో ఇదంతా ఆలోచనకే మైండ్లో స్పేస్ ఏమి ఉండదు. ఎవరైనా పర్వాలేదు, నాకు ఎవడు అడ్డొచ్చినా, ఎవడు అడ్డు ఉన్నా, అడ్డొచ్చేవాడే కాదు, అడ్డుగా ఎవడున్నా అమాయక ప్రజనైనా సరే, సో పసి బిడ్డ అయినా సరే చంపుకుంటూ వెళ్ళిపోతామని చెప్పడమే తీవ్రవాద సంస్థ యొక్క లక్షణం. సో ఈ లక్షణం హమాస్కి చాలా పుష్కలంగానే ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఒక టైం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, మేము అటాక్ చేస్తాం. ఇజ్రాయెల్ని అటాక్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ యొక్క పవర్ వినే ఉంటారు, తెలిసే ఉంటుంది. ప్రపంచ దేశాలు, ఎంతో పెద్ద దేశాలకి కూడా లేని కొన్ని శక్తి ఈ ఇజ్రాయెల్కి ఉంది. చుట్టూ ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నా కూడా మధ్యలో ఉంటుందండి ఇజ్రాయెల్. బట్ ఏ రోజు కూడా ఇజ్రాయెల్ ఎవరికీ తలంచలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర్మీ పవర్, వెపన్ పవర్ అంత స్ట్రాంగ్ అనమాట. సో అటువంటి ఇజ్రాయెల్కి ఏదో ఒక రోజు చుక్కలు చూపించాలని చెప్పి డిసైడ్ అయ్యి టైం కోసం వెయిట్ చేస్తుంది ఈ హమాస్ గ్రూప్. సో అటువంటి టైమే వచ్చింది ఒక 2 రోజుల ముందు. ఆ రోజు ఏంటంటే ఇజ్రాయెల్స్కి, ఈ జ్యూస్కి చాలా పవిత్రమైన రోజు. ఆ రోజు ఎక్కడైతే కూర్చున్నారో ఉదయం నుంచి రాత్రి వరకు ఆ చోటే ఉండి ప్రార్థన నిర్వర్తిస్తారు. ఎవరు కూడా బయటికి రారు. సో ఇది సంగతి. ఈ టైంని క్యాప్చర్ చేసుకున్నారు ఈ హమాస్ అనే తీవ్రవాద సంస్థ. సో వీళ్ళు మన వీడియో గేమ్స్లో ఎంటర్ అవుతూ ఉంటారు కదా, మీరు పబ్జీ అంతా ఆడుంటారేమో. సో పబ్జీలో ఎలాగైతే గన్లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు, పారాచూట్ నుంచి అంతా దిగుతారు కదా, ఆ విధంగా ఒక వీడియో గేమ్లో జరిగిన సంఘటనలాగే మీరు వీడియోస్ చూస్తే తెలుస్తుంది. పారాచూట్స్ వేసుకొని, బైక్లు వేసుకుంటూ, బుల్లెట్ బైక్స్లు వేసుకుంటూ, మిషన్ గన్స్ పెట్టుకొని ఇదే టైం అని చెప్పి ఎంటర్ అయిపోయి ఇజ్రాయెల్లో అమాయక ప్రజల మీద దాడి చేయడం మొదలెట్టారు. చాలామంది సిటిజన్స్ని బలిగొన్నారు. సో ఇదే చాలా పెద్ద ప్రాబ్లం. మొన్నటి వరకు కూడా ప్యాలెస్తీన్ మీద ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి ఒక సానుభూతి ఉండేది. ఏంటంటే వాళ్ళ రైట్స్ కోసం, వాళ్ళ యొక్క ల్యాండ్ కోసం పోరాడుతున్నారని చెప్పి. బట్ ఇలా ఒక సంఘటన హమాస్ అనే ఒక సంస్థ వల్ల జరగడంతో మొత్తం సింపతి అంతా కూడా ఇట్లా ఇజ్రాయెల్ వైపుగా తిరిగిపోయింది. దాన్ని చాలా చక్కగా మలుచుకున్నారు ఇజ్రాయెల్ గవర్నమెంట్. అట్ ద సేమ్ టైం వెస్ట్రన్ కంట్రీస్ కూడా చక్కగా వీళ్ళ సైడ్కి మలుచుకున్నారని చెప్పాలి. ఇజ్రాయెల్ ఏం తక్కువ దేశం కాదండి. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ మనకి ఏదైతే ఉందో వాళ్ళకి మొసాద్ అని ఉంది. సో ఇది చాలా ప్రపంచంలోనే ఇంటెలిజెన్స్లోనే చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఇది. ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ కూడా చాలా గొప్పది. నీళ్లు సరిగ్గా లేని దేశం ఇది. అటువంటి దేశంలో వ్యవసాయం చేసి ప్రపంచ దేశాలకు చూపించారు వాళ్ళ తెలివితేటలు అంటే ఏంటో. సో ఇంకా చెప్పాలంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి ఫెసిలిటీస్ మనం ఈరోజు వాడుతున్నాం కదా, నీళ్లు లేని ప్లేసెస్లో, రాయలసీమలో, అనంతపూర్ లాంటి ప్లేసెస్లో, ఎక్కువగా కరువు కాటకాల్లో ఉండే ప్లేసెస్లో దీన్ని డ్రిప్ ఇరిగేషన్ని ఈరోజు కూడా మనం వాడుతున్నాం కదా. సో దీనికి మూలాలు వచ్చింది, ఈ టెక్నాలజీని కనుక్కొనింది కూడా ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ యొక్క టెక్నాలజీ అగ్రికల్చర్లో అయినా సరే, డెవలప్మెంట్లో అయినా సరే, ఎకనామికల్గా అయినా సరే చాలా చాలా స్ట్రాంగ్ అయిన దేశం అది. చాలా చిన్న దేశం, చాలా చిన్న పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ వాళ్ళది, బట్ స్టిల్ వెరీ వెరీ పవర్ఫుల్. సో వాళ్ళని కూడా తక్కువ చేయడానికి లేదు. ఇదంతా జరిగిన తర్వాత, ఇలా అటాక్ జరిగిన తర్వాత, ఇంత పెద్ద దేశం కదా, మొసాడ్ అంటే అంత పెద్ద విషయం కదా, వాడు దాదా కదా, బాసులకే బాసు కదా, మరి వాడికే ఇటువంటి చుక్కలు చూపించే ఒక విషయం జరిగితే వాడు ఊరుకుంటాడా? బస్తీ మే సవాల్ అంటాడా అనడా?
సరిగ్గా అన్నాడు. ఒక్క తొడ కాదు, ఇజ్రాయెల్లోని అన్ని తొడలు కొట్టేశారు వాళ్ళు. కొట్టేసి అరే హమాస్, మీ నామరూపాలు లేకుండా చేస్తాం. ఈ ప్రపంచం మీద, ఈ భూమి పైన ఒకప్పుడు హమాస్ అనే వాళ్ళు ఉన్నారు అనే విధంగా మిమ్మల్ని చేస్తాం, మిమ్మల్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తామని చెప్పి కంకణం కట్టుకొని ఆల్రెడీ నిన్న పాలస్తీనియన్ హాట్ ల్యాండ్లోకి ఎంటర్ అయిపోయి అటాక్ చేయడాన్ని కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా ఇజ్రాయలియన్ అటాక్స్ పాలస్తీన్ నేలలో జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఎస్, ఎవరికైనా కాలుతుంది. మన ఇండియా పైన ఎవడైనా ఒక తీవ్రవాద సంస్థ వచ్చి ఈ విధంగా అటాక్ చేస్తే మనం కూడా ప్రతిఘటన ఈ విధంగానే చేస్తాం, ఈరోజు ఇజ్రాయెల్ చేసే విధంగానే. బట్ ఇక్కడ చాలామంది చెప్పే విషయం ఏంటంటే, ఏదైతే హమాస్, తీవ్రవాద సంస్థ అయిన హమాస్ ఏదైతే అమాయక ప్రజలను చంపిందో, ఎలాగైతే వైలెన్స్ని చేసిందో, మరి ఈరోజు ఇజ్రాయెల్ కూడా పాలస్తీన్లో అదే కదా చేస్తుంది, అమాయక ప్రజల్ని చంపేస్తుంది కదా యుద్ధాన్ని ప్రకటించి అని చెప్పి. అఫ్ కోర్స్ ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ చెప్పే విషయం ఏంటంటే, అరే ఆల్రెడీ ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది పబ్లిక్గా, నాన్న మీరంతా వెళ్ళిపోండి, సివిలియన్స్ అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోండి, మేము వస్తున్నాం, యుద్ధాన్ని ప్రకటించాము, సో కూల్ చేస్తాము మీ బిల్డింగ్స్ని, అక్కడ ఉండే చోటంతా కూడా నాశనం చేసేస్తాము, కాబట్టి సివిలియన్స్, ప్రజానికం ముందుగానే వెళ్ళిపోండి అని చెప్పి ఆల్రెడీ అనౌన్స్ చేసే వచ్చారు కదా. అంటే వాళ్ళ అనౌన్స్మెంట్ ఎన్నో రోజుల ముందు చేయలేదు, అనౌన్స్మెంట్ ఇచ్చి టైం కూడా ఇవ్వలేదు, టైం ఇచ్చే అవకాశం కూడా లేదు, సరిగ్గా ఒక 24 hours బిఫోర్ అనౌన్స్ చేసి ఇమీడియట్గా అటాక్ చేయండి అని స్టార్ట్ చేశారు. సో దీన్ని కూడా క్రిటిక్ చేసే వాళ్ళు చాలామంది లేకపోలేదు. సో ఇదైతే జరుగుతుంది. మరి ఇది నిజంగా ఎంతకి వెళ్తుందో తెలియదు, ఎందుకంటే ప్రపంచమే ఈరోజు రెండుగా విడిపోయి, ఒకటేమో ఇజ్రాయెల్కి సపోర్ట్ అని చెప్పి ఒక పార్ట్ ఏమో, ఇంకొక పార్ట్ ఏమో మేము పాలస్తీన్కి సపోర్ట్ చేస్తామని చెప్పి ఉంది. సరిగ్గా ఇదే జరిగింది మొదటి ప్రపంచ యుద్ధంలోనూ, రెండో ప్రపంచ యుద్ధంలోనూ. సో ఈ మేఘాలు కమ్ముకోవడంతోనే చాలామంది చెప్పేది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి చేసే ఒక విషయం, దీన్ని ఇప్పుడే ఆపకపోతే చాలా కష్టం అని చెప్పి. ఏది ఏమైనా సరేనండి, ఒక విషయం మాత్రం వాస్తవం, ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని నాశనాలు జరిగినా దాంట్లో ఫైనలీ వర్డిక్ట్ ఏముంటుందంటే, అమాయక ప్రజలు, పసిపిల్లలు, ముసలి వాళ్ళు, వీళ్ళే బలైపోతూ ఉంటారు మ్యాక్సిమం. సో ఈ విషయాన్నంతా గుర్తుపెట్టుకొని, దేవుడు, మనం విశ్వసించే దేవుడు, వాళ్ళు విశ్వసించే దేవుడు, సో దీనికి సరైన సొల్యూషన్ని తీసుకొస్తాడని చెప్పి, అదేవిధంగా మానవ ప్రయత్నంగా ప్రపంచం కూడా ప్రయత్నం చేసి శాంతికి దారి తీసే విధంగా అడుగులు వేస్తుందని చెప్పి కోరుకుంటూ, I will catch you up in another interesting and useful content. Till then, this is Granat Chandra signing off from this particular video. Stay safe, stay healthy.